యాక్చువల్లీ నాకు ఐడియా నచ్చింది. డార్క్ చాక్లెట్లో నో షుగర్తో ప్రోటీన్ యాడ్ చేసి అమ్మడం అనేది, అది కూడా 20 grams 17 grams. నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. బట్ టేస్ట్ వైజ్గా చూసుకుంటే, హాయ్ గైస్, ఈరోజు మనం డిచ్ ద గిల్ట్ బ్రాండ్ చాక్లెట్స్ చూద్దాం. యాక్చువల్లీ నేను ఈ చాక్లెట్స్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను. నా ఇన్స్టాగ్రామ్ నిండా కూడా ఈ బ్రాండ్ చాక్లెట్ యాడ్సే. నాకు నార్మల్గానే చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, కానీ రీసెంట్గా కొంచెం డార్క్ చాక్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఈ బ్రాండ్లో వచ్చేసి షుగర్ ఫ్రీ డార్క్ చాక్లెట్స్ ప్లస్ ప్రోటీన్ అని ఉంది. సో ఇవి కొందామా వద్దా అని చెప్పి నేను యూట్యూబ్ నిండా రివ్యూస్ కోసం ట్రై చేశాను, కానీ నాకు ఎక్కడా కూడా సరైన రివ్యూస్ కనబడలేదు. లైక్ చాలామంది మేబీ అవి పెయిడ్ అనుకుంటా, బాగున్నాయి అని చెప్తూనే ఉన్నారు. సరే ఇంకా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను ఫైనల్లీ. బట్ ఏం తీసుకోవాలన్నా తెలియలేదు. సో ఇది వాళ్ళ బెస్ట్ సెల్లర్ డెత్ బై చాక్లెట్ 20 grams ప్రోటీన్. అండ్ ఇది నేను ఆల్మండ్స్ ఉన్నాయని తీసుకున్నాను. ఏ చాక్లెట్లో ఆల్మండ్స్ ఉన్నా నాకు ఇష్టం, సో ఆల్మండ్స్ ఉన్నాయని తీసుకున్నాను. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా అని తీసుకున్నాను. అండ్ ఇది బ్రౌనీ. అండ్ ప్యాకేజింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి తిని చూశాను, ఎలా ఉందో లాస్ట్లో చెప్తా. అండ్ ఈ రెండు ఇప్పుడు ట్రై చేస్తాను. బ్రౌనీ ఇప్పుడు నేను ట్రై చేయడం కుదరదు, ఎందుకంటే దాన్ని కొంచెం హీట్ చేయాలంటే ఇప్పుడు నా దగ్గర హీట్ చేయడానికి ఆప్షన్ లేదు. అయితే ఇంకా చాక్లెట్స్ గురించి చూసుకుంటే గనక ఇవి మంచి ప్యాకేజింగ్లో వచ్చాయి. అండ్ ఇంటికి మాత్రం చాలా సేఫ్ ప్యాకేజింగ్లో వచ్చాయి. అండ్ దీంతో పాటు కూలెంట్ కూడా ఇచ్చాడు, వైట్ కలర్ది. ఆ లోపల జెల్ టైప్ కన్సిస్టెన్సీ ఉంది. సంథింగ్ ఏదో ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఎప్పుడైనా యూజ్ అవుద్దేమో అని. అండ్ ఈ టైప్ ప్యాకేజింగ్లో వచ్చాయి. ఫస్ట్ ఇవి ఎందుకు కొన్నానో చెప్తాను, టేస్ట్ తర్వాత చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ ఇవి నేను కొనడానికి రీజన్ మోస్ట్లీ షుగర్ ఫ్రీ ప్రోటీన్ చాక్లెట్స్. అండ్ అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కోకో బీన్స్, పీ ప్రోటీన్ ఐసోలేటెడ్, కోకో బటర్, A2 మిల్క్ పౌడర్. అండ్ ఇవన్నీ ఏంటో నాకు తెలియదు. అండ్ స్వీట్నెస్ కోసం వీళ్ళు మంక్ ఫ్రూట్ని యూస్ చేశారంట. ఇక్కడ కూడా ఉంది. మంక్ ఫ్రూట్ అంటే ఏంటని గూగుల్ చేస్తే అది మంక్ ఫ్రూట్ అనే వచ్చింది. మరి తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. అండ్ ప్రతి చాక్లెట్ కూడా మనకి వీగన్ అండ్ షుగర్ ఫ్రీ. న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. వీటి కోసమే నేను టెంప్ట్ అయి కొన్నాను. అండ్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. ఇన్సైడ్ ప్యాకేజింగ్ చూపిస్తాను, 1 second. ఇన్సైడ్ ప్యాకేజింగ్ ఎలా ఉంది. యాక్చువల్లీ నా ట్రైపాడ్ ఇరిగిపోయింది, అందుకే కష్టాలు. ఇది ఇన్సైడ్ ప్యాకేజింగ్. దీన్ని ఓపెన్ చేస్తే లోపల చాక్లెట్ ఉంది. అండ్ నాకు ఇన్స్ట్రక్షన్స్లో రాసింది ఏంటి అంటే గనక కన్ఫర్మ్ ఈ ఫ్రిడ్జ్లోనే ఉండాలి ఒక సర్టెన్ టెంపరేచర్లో, లేకపోతే దీనిపైన ఒక వైట్ లేయర్ లాంటిది ఫామ్ అవుతుందంట. ఆ వైట్ లేయర్ లైక్ ఏమంటారు, ఫంగస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇంకా అవి అప్పుడు పాడైపోయినాయి అని అర్థం. బయట ప్యాకేజింగ్ ఇలా ఉంది, కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్. అండ్ ఇన్నర్ ప్యాకేజింగ్ ఎలా వచ్చింది. లోపల చాక్లెట్ చూద్దాం. లోపల చాక్లెట్ కొంచెం ఎలా ఉంది. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అది కూడా సేమ్ అంతే, ఫ్రంట్ బ్లాక్స్ వస్తున్నాయి, బట్ వెనకాల కొంచెం యాడ్స్ చేస్తున్నారు. నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. నార్మల్ మనం డైరీ మిల్క్ వాటిలో చూస్తాం, అలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇట్స్ ఓకే, ఐ డోంట్ నో తినే వరకు. ప్రెజెంట్ అయితే ఈ చాక్లెట్ తిన్నాక చెప్పాలంటే నాకు దీని మీద ఇంప్రెషన్ తగ్గింది. ఓకే, ఇదైనా సరే నా ఇంప్రెషన్ పెంచుతుందేమో చూస్తాను. యాక్చువల్ ద థింగ్ ఇస్, దీని మీద ఇది కొంచెం బెటర్. ఐ డోంట్ నో, ఇవి డార్క్ చాక్లెటే కానీ ఒక కైండ్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఫ్లేవర్ టైప్ వస్తుంది. మేబీ నాకు నచ్చట్లేదా, లేకపోతే ఈ చాక్లెట్సే అంతా నాకు ఈ ఫ్లేవర్ నచ్చలేదా అన్నది నాకు తెలీదు. బై ద వే ఇవన్నీ కలిపి నాకు 350 రూపీస్ పడ్డాయి. సారీ, అది ఇప్పుడు చెప్తున్నాను. పర్వాలేదు, ఒకవేళ మీరు హెల్త్ కాన్షియస్, టేస్ట్తో సంబంధం లేదంటే కనుక తీసుకోవచ్చు అనుకుంటా. నాకైతే చాక్లెట్లో ఏదో ఆయుర్వేదిక్ మెడిసిన్ పెట్టుకుని తింటున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇదైతే ఇది వాళ్ళ బెస్ట్ సెల్లర్. యాక్చువల్లీ ఇవి రెండు నేను చూసి ఎలా ఉంటాయా అని చెప్పి కొన్నాను, కానీ ఇదైతే వాళ్ళ బెస్ట్ సెల్లర్ అని చెప్పి తీసుకున్నా. నాకు ఆవేశం ఆక రాగానే దీన్ని ఓపెన్ చేసి నేను, మా హస్బెండ్, తర్వాత మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టాను. అండ్ ప్రతి ఒక్కరు రియాక్షన్లు అయితే
అద్భుతం. ఒక బయట నేను తిన్ను అని చెప్పి నా మొక్కనే పడేశారు. అలా ఉంది ఇది. ఇదైతే ఇంక ఎక్స్ట్రీమ్. మేబీ ప్రోటీన్ యాడ్ అవ్వడం వల్ల ఏంటో కానీ అస్సలు నచ్చలేదు నాకు ఇది. ఐ డోంట్ నో ఎందుకు ప్రాపర్ రివ్యూస్ లేవన్నది. ఓకే, ఇది హెల్దీ చాక్లెట్, నేను ఒప్పుకుంటా అంతవరకు. బట్ టేస్ట్ వైజ్గా అయితే వర్స్ట్ చాక్లెట్ నేను ఇప్పుడు దాకా తిన్న దాంట్లో. ఇలా ఉంది. ఇది బ్యాక్ అండ్ ఇది ఫ్రంట్. సేమ్ ఇలాగే ఇందాకలాగే బ్లాక్స్ ఫ్రంట్కి ఉన్నాయి. అండ్ ఇది యాక్చువల్లీ వైట్ చాక్లెట్, ఇవేమి నట్స్ కాదు. ఇవి దీని మీద ఉంది డెత్ బై చాక్లెట్ అని. ఇక్కడ వైట్ చాక్లెట్ పీసెస్ వేసాడు, సో అవే వైట్ చాక్లెట్ అనుకుంటున్నాను. ఇది అయితే ఇంకెలా ఉందంటే నోట్లో పెట్టుకోగానే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్. అబ్బా, చాక్లెట్ టేస్ట్ రాలేదు నాకు ఫస్ట్ థింగ్. ఒక ఆయుర్వేదిక్ టేస్ట్ వచ్చింది, సోర్ కైండ్ ఆఫ్ టేస్ట్. ఇన్ కేస్ మీకు సోవర్ కైండ్ ఆఫ్ టేస్ట్ అండ్ కొంచెం ప్లాంట్ బేస్డ్ ఆయుర్వేదిక్ టైప్ టేస్ట్లు నచ్చుతాయంటే మేబీ చాక్లెట్ మీకు నచ్చచ్చు. ఇదైతే నాకు అసలు నచ్చలేదు. దీని మీద ఇది ఒక 10% బెటర్. కానీ నేను ఈ చాక్లెట్ కంప్లీట్ చేయగలను అంటే అండ్ ఐ డోంట్ నో. నేను ఇంకెవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి కూడా ఇద్దామని ట్రై చేస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఇంకా తినే ధైర్యం లేదు నాకు యాక్చువల్లీ. ఐఎమ్ సారీ. ఓపెన్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను, కానీ ఇది నేను ఇప్పుడైతే తినలేను, ఎందుకంటే ఐ కాంట్ అంతే. సో ఎవరికైనా సరే స్వీట్ చాక్లెట్స్ నచ్చుతాయి, డైరీ మిల్క్ లాంటివి అంటే కనుక ఈ చాక్లెట్స్ వైపు అసలు రావద్దు. బై ద వే ఇది ఒక్కొక్కటి 75 రూపీస్ చాక్లెట్. 75 ఐ థింక్ దిస్ ఈజ్ 85. ఓకే, 150 రూపీస్ అని ఉంది అమెజాన్లో. అయితే వాళ్ళ డైరెక్ట్ వెబ్సైట్లో డిచ్ ద గిల్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి వెబ్సైట్లోకి వెళ్ళినా, డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళినా సరే ఇవి 150 రూపీస్ది ఆఫర్కి 75 రూపీస్కి వస్తుందని ఉన్నది. అండ్ బై ఎనీ ఛాన్స్ మీకు కనుక డైరీ మిల్క్ లాంటి చాక్లెట్స్ ఇష్టం అయితే ఈ చాక్లెట్ మీరు నోట్లో కూడా పెట్టరు. డార్క్ చాక్లెట్స్ ఎలాంటివి ఇష్టము అంటే కనుక, అయినా సరే ఏమో నాకు డార్క్ చాక్లెట్స్ ఇష్టమే, బట్ నేను ఇవి తినలేకపోతున్నాను. బై ఎనీ ఛాన్స్ మీకు సోవర్ కైండ్ ఆఫ్ లేదా ఆయుర్వేదిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ నచ్చుతాయి, లేదు హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్, ఏది ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కనుక, టేస్ట్ పెద్ద మ్యాటర్ కాదు అంటే కనుక తీసుకోవచ్చేమో. నా వైజ్గా అయితే మాత్రం ఇవి నో, ఏ బిగ్ నో. నియర్లీ 300 చేంజ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఎంతమంది అని ఇంటికి వస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బయట ఇచ్చుకుంటే వెళ్ళినా ఎప్పుడు అవుతాయి ఇవి. ఈ అద్భుతాన్ని కూడా ఓపెన్ చేస్తా, బట్ తినే ధైర్యం లేదు నాకు. ఓకే, ఏమో నాకు చదవడానికి కూడా రావట్లేదు. నటీ ఫస్ట్ ఏదో, సారీ తప్పుగా చదివితే. 17 grams ప్రోటీన్ అంటే డార్క్ చాక్లెట్. అండ్ ఇందులో వచ్చేసి సేమ్, ఇందులో నట్స్ ఎక్కువ ఉన్నాయి. హేజల్ నట్, ఆల్మండ్ అండ్ క్యాష్యూ అండ్ మాంక్ ఫ్రూట్. అండ్ ఇది ఇలా కనిపిస్తుంది యాజ్ యూజువల్. బ్యాక్ సైడ్ బ్లాక్స్ అండ్ ఫ్రంట్ సైడ్ ఆల్మండ్స్, క్యాష్యూస్ అండ్ అన్నీ. స్మెల్ అయితే యాజ్ ఇట్, స్మెల్ అయితే డార్క్ చాక్లెట్ స్మెల్లో వస్తుంది, ఇంకేం రావట్లేదు. బట్ నాకు ఇప్పుడు ఇది తినే ఓపిక ఉద్దేశం లేదు. అట్లీస్ట్ దీనికంటే ఇది కొంచెం బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ రెండు సిస్టర్స్లో ఉన్నాయి. అందుట్లో ఇది పెద్ద అక్క, ఇది చిన్న అక్కలాగా ఉంది బాబోయ్. అండ్ నాకు ఐడియా నచ్చింది యాక్చువల్లీ, లైక్ షుగర్ ఫ్రీ చాక్లెట్స్ అండ్ ట్రాన్స్పరెంట్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ట్రాన్స్పరెంట్ చాక్లెట్స్, కోకో బీన్స్ అన్నిటితో. బట్ ఐ డోంట్ లైక్ ద టేస్ట్. సో నా వరకు అయితే కనుక ఈ చాక్లెట్స్ పెద్దను నాకు. అండ్ మీకు చాక్లెట్ సిస్టమ్, డార్క్ చాక్లెట్ సిస్టమ్, డార్క్ చాక్లెట్స్ నుంచి మేము 10 steps పైకైనా వెళ్ళి హెల్దీ చాక్లెట్స్ తినగలం అనుకుంటే ఇవి కొనుక్కోండి. 75 రూపీస్ రీజనబుల్ ప్రైస్. అది ఆఫర్ ప్రైస్ అయ్యుండి చాక్లెట్ 150 రూపీస్ అయితే కనుక వేస్ట్ ఆఫ్ మనీ. 75 రూపీస్ ఓకే, ట్రై చేస్తానంటే ఒకటే కొనుక్కోండి, ఇన్ని కొనద్దు, ఆవేశపడద్దు. ఒకటి కొనుక్కొని ట్రై చేయండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. ఇది నా ఎక్స్పీరియన్స్ ఈ చాక్లెట్స్ మీద. అండ్ మీరు ఆల్రెడీ తినే ఉంటే కనుక ఈ చాక్లెట్స్ గురించి కామెంట్ సెక్షన్లో రాయండి. బై ఎనీ ఛాన్స్ మీలో ఎవరికైనా నచ్చి ఉంటే అది కూడా చెప్పండి, ఎందుకంటే అందరి టేస్ట్లో ఒకలా ఉండవు, లేదా నాకు నచ్చలేదు మీకు నచ్చి ఉండొచ్చు, మీ టేస్ట్ ఇంకెవరికైనా మ్యాచ్ అవ్వచ్చు. సో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. దట్స్ ఇట్. Until next time, stay happy, healthy and gorgeous. Thank you for watching. Bye bye.